అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అమ్మ మీ బ్రిడ్జిపేట కదా? బ్రిడ్జిపేటేనండి. మీ బ్రిడ్జిపేటలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? నీళ్ళ సమస్య ఉండేదండి. ఇప్పుడు బాగానే వస్తున్నాయండి నీళ్ళు. ముప్పుడు వెంకటేశ్వరరావు గారు వచ్చాక ఆయన మా సమస్య చెప్పామండి. ఏంటమ్మా సమస్య అని అడిగితే ఇలా నీళ్ళ ట్యాంక్ కట్టేస్తామమ్మా పెద్దదే, అప్పుడు దాకా మీకు 3 పూట్ల నీళ్ళ ట్యాంక్ పంపిస్తాము పట్టుకుంది అని చెప్పారండి. ట్యాంకర్ పంపిస్తున్నారు మరి? పంపిస్తున్నారండి. ఓకే, మరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పంపించడం? బాగానే ఉందండి. అంటే వాటర్ సమస్య పూర్తిగా కాకపోతే సమస్య తీరిందండి. అంటే శాశ్వత పరిష్కారం చూపిస్తాను అన్నారు దీనికి? చూపిస్తానన్నారు. ఓకే, అసలు వెంకటేశ్వర గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఓవరాల్ గా టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది? ఎన్డీఏ కూటమి బాగానే ఉందండి. మీకు ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా? నాకు వస్తుందండి. ఎంత వస్తుంది? 4000 వస్తుందండి. 4000 వస్తుంది. ఎలా అనిపిస్తుంది మరి? బాగానే ఉంది. అటు గతంలో ఎప్పుడు వచ్చింది? కొత్త పెన్షన్ లేదా పాతదేనా? పాతదేనండి నాది. పాతదే. పెరిగింది ఇప్పుడు? పెరిగింది ఇప్పుడు? పెరిగిందండి. ఎంత పెరిగింది? 3000 ఇచ్చేవారండి, ఇప్పుడు 1000 పెరిగిందండి. 4000. 4000 వస్తుంది. మరి 4000 వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మరి? బాగానే ఉంది. అంటే దేనికైనా ఖర్చులకు వస్తున్నాయి కదా? వస్తాయండి. ఓకే, సో ఓవరాల్ గా అయితే టీడీపీ కూటమి ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అండ్ గతం వైసీపీ పాలనకి ఈ పాలనకి ఎన్డీఏ పాలనకి ఏమైనా తేడా కనిపిస్తుందా? పెన్షన్ పెంచారు కదండి, మాలాటోళ్ళు పెన్షనే కదండి ఆధారం. బాగానే ఉందండి. ఓకే, మరి ఇంకా పథకాలు పెట్టారు, ఉచిత ప్రయాణ బస్సు, అది బాగా ఉపయోగించుకుంటున్నామండి. మా పాప షాప్కి వెళ్తుందండి. ఓకే, ఫ్రీ బస్ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా రాజమండ్రి ఫ్రీ బస్ మీద వెళ్ళి వస్తామండి. ఓకే, సరే ఓవరాల్ గా బాగుందంటారా? బాగుందండి. సరే అమ్మా, థ్యాంక్ యూ.